కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉట్టి బోగస్ను విమర్శించారు ఎంపీ డీకే అరుణ. రాష్ట్రంలో బాత్రూంలు కట్టేందుకు నిధులు లేవని ఇక ప్రగతి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆఫీసులు మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అయిపోయిందని, మహిళలకు ఇస్తారన్న 2,500 ఎక్కడా అని ప్రశ్నించారు. డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు, రైతులకు రైతు భరోసా లాంటి ఎన్నో పథకాలు అమలు చేయకుండా మళ్లీ కొత్తగా ప్రగతి ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ది యాక్టింగ్ ప్లానే కానీ యాక్షన్ ప్లాన్ కాదన్నారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మళ్లీ తాజాగా పబ్లిక్ స్కూల్ అంటూ ప్రజలు మోసం చేయడం తప్ప ఇంకోటి కాదని మండిపడ్డారు డీకే అరుణ. ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దీనికి నిధులు ఇవ్వకుండానే ప్రగతి ఎట్లా సాధ్యమవుతుంది? నిధులే లేవు, ప్రగతి సాధ్యం ఎట్లా? కేవలం వార్తల్లో ఉండాలనేటటువంటి తపన తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వారు ఇచ్చినటువంటి 6 హామీల పైన, గ్యారంటీల పైన, 6 గ్యారంటీల పైన ఇప్పటి వరకు అమలు కానటువంటి పథకాల గురించి ఊసే లేదు. వాళ్ళు ఈ 99 రోజుల్లో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 2,000 పెన్షన్ని 4,000 ఇవ్వాలి. ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2,500 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా అందిస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా అనే పేరు పెట్టిండ్రు, రైతు బంధు తీసిండ్రు, భరోసా అన్నారు. ఈరోజు రైతు బంధు భరోసా చేసి 15,000 ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చినాక 12,000 అన్నారు. ఇక్కడనే మాట తప్పిండ్రు. ఆ 12,000 ఇప్పటిదాకా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ప్రతి రైతుకు వీళ్ళు బకాయి పడ్డారు. రైతు రుణమాఫీ కూడా కొందరికే చేసిండ్రు, అందరికన్నారు, కొందరికి చేసిండ్రు. అది కూడా రైతులకు బకాయి పడ్డారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దీనికి నిధులు ఇవ్వకుండానే ప్రగతి ఎట్లా సాధ్యమవుతుంది?